హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేవలం 10 అంటే 10 రోజులు, 10 రోజుల్లోనే కుట్రపూరితమైన వ్యవహారాలు, కుట్రపూరితమైన డ్రామాలు ఒకరి తర్వాత ఒకరు. మొదటిసారిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కట్టు కథ అన్నది మీడియాలో ప్రచురం చేశారు. వెంటనే జనసైనికులకు తిప్పికొట్టారు. దాంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తగ్గారు, తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడండి. సడన్గా వెనక్కి తీసుకున్న వ్యక్తి, తన మాటలు తప్పని చెప్పి వెనక్కి తీసుకున్న వ్యక్తి రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా జర్నలిస్టుతోటే తెప్పించారు. మరి వాళ్ళు జర్నలిస్టుల గంజాయి బ్యాచ్ ఎవరికి అర్థం కాని విషయం. సోషల్ మీడియాలో ఈ విషయం గరంగరంగా నడుస్తున్న వెంటనే కాపు లీడర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దారుణమైన కామెంట్స్ చేస్తారు. మీరు పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానిక, మీరు ఒంటరిగా పోటీ చేయలేరా అంటూ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయం, రెండో వైపు కాపు లీడర్స్. దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఒక సమాధానం ఇచ్చారు. నేను పార్టీ పెట్టింది కేవలం కాపు కులం కోసం కాదు, నేను పార్టీ పెట్టింది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం. నేను ఒక్క కులానికి పరిమితం కాను. మీరు దయచేసి కాపు వర్గానికి సంబంధించిన పార్టీ పెట్టాలనుకుంటే మీకు మీరే ఒక పార్టీ పెట్టుకొని దాంట్లో ఒకరు సీఎం అవ్వండి, ఒకరు ప్రధానమంత్రి అవ్వండి, నేను వాళ్ళని అభినందిస్తాను కూడా చెప్పాడు. అది అయిపోయిన వెంటనే సడన్గా సుగాలి ప్రీతి అయితే విషయం మళ్ళీ బయటకు వచ్చింది. సుగాలి ప్రీతి తల్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూ మళ్ళీ వీడియో చేయడం జరిగింది. మరి ఎక్కడైనా సొల్యూషన్ దొరికిందా అంటే, తను చెబుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితే చాలా సంతోషంగా నవ్వుతున్నాడు. మరి సుగాలి ప్రీతి విషయం నవ్వే విషయం అయితే కాదు. అలాంటి సమయంలో అంత నవ్వుతున్నప్పటికి కూడా ఈ సమయంలో ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయం, రెండో వైపు కాపు కులస్తులు, ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి వచ్చి మీడియాలో మాట్లాడడం. ఆ తర్వాత వెంటనే ఇటు రౌండ్ టేబుల్ సమావేశం అయిన వెంటనే పెద్ద గోల. అటు జర్నలిస్టుల, మరి ఆ ఫేక్ బ్యాచ్ అయితే డబ్బుల కోసం డ్రామాలు చేసే ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అటు తెలంగాణ, ఆంధ్ర అంటూ మళ్ళీ ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. తెలంగాణ వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అందరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పటివరకు ఒక్క జర్నలిస్ట్ కూడా బయటకు వచ్చి మాట్లాడినవాడు లేడు. ఎవరికి వాడే హీరోలు. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి నేనే జర్నలిస్ట్ అనుకుని ఎవరికి వాడే సోకాల్డ్ జర్నలిస్ట్ అయితే రెచ్చిపోతున్నారు. వాళ్ళ నోటికి చిందే అది. మరి జర్నలిజం మరి వాళ్ళు ఎక్కడ చదివారో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒక సినిమాలో ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తే చూస్తున్నారా, అలా వచ్చాయండి. కానీ దీని వెనకాల ఒక మాస్టర్ మైండ్ అయితే ఉంది. దీన్ని వెనకాల నుంచి నడిపిస్తున్నది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తగ్గి నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటానని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ముందుకొచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడో, దీని వెనకాల ఉన్నదెవరో మరి తెలియాలి.